హాయ్ ఫ్రెండ్స్, మనం ఈ రోజు ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ గురించి మాట్లాడుకోబోతున్నాం. దుబాయ్ అనే ఒక సిటీ గురించి మీరు వినే ఉంటారు. అండ్ ఈ పేరు వినగానే మనకు గుర్తొచ్చేది ఆకాశాన్ని తాకే అంత పెద్ద బిల్డింగ్స్ అండ్ లగ్జరీ కార్స్, షాపింగ్ మాల్స్ అండ్ ముఖ్యంగా బంగారం. కానీ ఎప్పుడైనా ఆలోచించారా ఈ దుబాయ్ అనేది ఎందుకింత రిచ్ గా ఉంది అని? ఇంకా దాని వెనుక ఉన్న సీక్రెట్ ఏంటి అనేది ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. సో వీడియో అనేది చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది అండ్ లాస్ట్ వరకు చూడడానికి మాక్సిమం ట్రై చేయండి. ముందు దుబాయ్ రిచ్ అవడానికి పెద్ద రీజన్ ఏంటంటే ఆయిల్. 1960లో దుబాయ్ లో చమురు డిపాజిట్స్ అనేవి కనిపెట్టారు. ఆ తర్వాత దాన్ని ఎక్స్పోర్ట్ చేయడం స్టార్ట్ చేశారు. ఈ ఆయిల్ వల్ల దుబాయ్ కి ఒక్కసారిగా భారీ ఇన్కమ్ అనేది వచ్చింది. కానీ ఇక్కడ ఒక ట్విస్ట్ ఉంది. దుబాయ్ లో ఆయిల్ రిజర్వ్స్ అనేవి అంత ఎక్కువగా లేవు. సో దాని పక్కనే ఉన్న అబుదాబితో కంపేర్ చేస్తే దుబాయ్ లో ఉన్న ఆయిల్ రిజర్వ్స్ అనేవి చాలా తక్కువ. ఎందుకంటే అబుదాబి అనేది యుఏఈలోనే ఆయిల్ క్యాపిటల్ గా ఉంటుంది. అయినా దుబాయ్ ఆ చిన్న ఆయిల్ రిసోర్స్ నే స్మార్ట్ గా ఉపయోగించి తన ఫ్యూచర్ కి ఒక మంచి బేస్ సెట్ చేసుకుంది. ఈ డబ్బుతో వాళ్ళు దుబాయ్ లో ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ డెవలప్ చేశారు. రోడ్లు వేయడం, ఎయిర్పోర్ట్స్ కట్టడం లాంటివి స్టార్ట్ చేశారు. అంటే ఆయిల్ అనేది వాళ్ళకి స్టార్టింగ్ పాయింట్ ఇచ్చింది. అండ్ దుబాయ్ రిచ్ అవడానికి సెకండ్ రీజన్ ట్రేడ్ అండ్ టూరిజం. దుబాయ్ లీడర్స్ కి ఒకటి తెలుసు, ఆయిల్ అనేది ఎప్పటికీ ఉండదు. సో వాళ్ళు దాన్ని డైవర్సిఫై చేశారు. దుబాయ్ అనేది ఒక స్ట్రాటజిక్ లొకేషన్ లో ఉంది, అంటే ఆసియా, యూరప్, ఆఫ్రికా మధ్యలో. దీన్ని ఉపయోగించి వాళ్ళు దుబాయ్ ని ట్రెండింగ్ హబ్ గా మార్చారు. దుబాయ్ పోర్ట్ అండ్ ఫ్రీ ట్రేడ్స్ జోన్ వల్ల బిజినెస్ ఇక్కడ సెటప్ అవడం స్టార్ట్ అయింది. అంతేకాకుండా జీరో ట్యాక్సెస్ అనేవి కంపెనీస్ ని చాలా వరకు అట్రాక్ట్ చేశాయి. ఇక టూరిజం విషయానికి వస్తే బుర్జ్ ఖలీఫా, ఫామ్ జుమైరా, దుబాయ్ మాల్ లాంటివి ప్రపంచంలోని చాలా కంట్రీస్ నుండి టూరిస్టులను అట్రాక్ట్ చేస్తున్నాయి. అండ్ దుబాయ్ లో ఉండే షాపింగ్ ఫెస్టివల్స్ అండ్ డిజర్ట్ సఫారీలు, లగ్జరీ హోటల్స్ అనేవి ఇవన్నీ దుబాయ్ ఎకానమీకి చాలా వరకు బూస్ట్ ఇస్తున్నాయి. అండ్ దుబాయ్ రిచ్ గా ఉండడానికి మెయిన్ రీజన్ ఇక్కడ ఉండే లీడర్స్ దుబాయ్ ని రిచ్ గా ఉండడానికి ఒక మంచి ప్లాన్ వేశారు. వాళ్ళ ఆయిల్ మీద ఆధారపడకుండా వాళ్ళ ఆయిల్ ద్వారా వచ్చిన మనీని టెక్నాలజీ, రియల్ ఎస్టేట్, ఫైనాన్స్ ఫీల్డ్ లో ఇన్వెస్ట్ చేస్తున్నారు. ఇప్పుడు దుబాయ్ స్మార్ట్ సిటీగా కూడా మారుతుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ రోబోటిక్ డ్రోన్స్ లాంటివి ఇక్కడ కామన్ అవుతున్నాయి. సో ఈ రీజన్ వల్ల దుబాయ్ అనేది ఎప్పటికీ రిచ్ గా అండ్ డెవలప్డ్ గా ఉంటుందని అక్కడ వాళ్ళు అనుకుంటున్నారు. సో ఫ్రెండ్స్, దుబాయ్ రిచ్ అవడం వెనుక ఆయిల్ స్టార్టింగ్ పాయింట్ అయితే ట్రేడ్ అండ్ టూరిజం, స్మార్ట్ లీడర్షిప్ అనేది దాన్ని నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్లాయి. అలాగే మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి దుబాయ్ గురించి మీకు ఇంకేమైనా తెలిస్తే కామెంట్స్ లో చెప్పండి. నెక్స్ట్ వీడియోలో మరో ఇంట్రెస్టింగ్ టాపిక్ తో మీ ముందుకు వస్తాను. అండ్ బాయ్ బాయ్.